ఈ రోజు మనం ఏలూరు వేదికగా తీసుకున్నటువంటి కార్యక్రమం మన రాష్ట్రం మన రైతు. వ్యవసాయం అంటే దండగా అన్న వారి చెంప చెళ్ళుమనేలా వ్యవసాయం దండగ కాదు పండుగని నిరూపించింది నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే అని అవహేళన చేసిన వారి చెంప చెళ్ళుమనేలా సమాధానం ఇచ్చింది నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారైతే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టింది కూడా వైఎస్ఆర్. నేడు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మిన సీఎం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వ్యవసాయం ప్రాధాన్యత, అన్నదాత చెమట చుక్క విలువ తెలిసిన సీఎం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వ్యవసాయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన దూరదృష్టితో తీసుకుంటున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాలతో నేడు వ్యవసాయం ఒక పండుగలా మారిపోయింది. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మరి మీరు సిద్ధమా? నాడు 87,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు ఎగ్గొట్టిపోయింది చంద్రబాబు అయితే నేడు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా రైతుకు 13,500 రూపాయలు అందిస్తున్నది మన వైఎస్ జగన్ ప్రభుత్వం. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? వ్యవసాయ రంగానికి జగన్ సర్కార్ చేసినటువంటి కృషి ఏంటో 10 పాయింట్లలో నేను చెబుతాను. అవునో కాదో మీరే నిర్ణయించండి. విత్తనం నుండి పంట అమ్మకం వరకు అన్ని సేవలు గడప వద్దకే చేరుకునేలా 1 స్టాప్ సెంటర్లుగా నిర్మించిన ఆర్బీకేలు ఎన్నో తెలుసా? 10,778. వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ కింద ప్రతి రైతుకు అందిస్తున్న పెట్టుబడి సాయం ఎంతో తెలుసా? 13,500. ఆ లెక్కన 5 ఏళ్లలో ప్రతి రైతుకు అందిస్తున్న పెట్టుబడి సాయం ఎంతో తెలుసా? 67,500 రూపాయలు. 4వ పాయింట్ చెప్తున్నాను. దీని ద్వారా మన రాష్ట్రంలో లబ్ధి పొందుతున్నటువంటి రైతుల సంఖ్య ఎంతో తెలుసా? 53,52,905 మంది. 6వ పాయింట్, ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కింద అన్నదాతలకు అందించింది ఎన్ని కోట్లో తెలుసా? 33,210 కోట్లు. ఉచిత పంటల బీమా కింద 54,48,000 మంది రైతులకు చేకూరినటువంటి లబ్ధి ఎంతో తెలుసా? 7,802 కోట్లు. ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కింద రైతుల కోసం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది ఎంతో తెలుసా? 43,066 కోట్లు. గత చంద్రబాబు ప్రభుత్వం పెట్టిపోయిన విద్యుత్ బకాయిలను నేడు వైఎస్ జగన్ సర్కారు చెల్లించింది. ఆ మొత్తం ఎంతో తెలుసా? 8,845 కోట్లు. ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు ఇప్పటి వరకు ఖర్చు చేసింది ఎంతో తెలుసా? 66,000 కోట్లు. ఒక్క వ్యవసాయ రంగంపైనే ఈ 5 ఏళ్లలో ఈనాటి వరకు ఖర్చు చేసింది ఎంతో తెలుసా? 1,75,007 కోట్లు. ఇప్పుడు నేను చెప్పినటువంటి గణాంకాల్లో ఎక్కడైనా అవాస్తవాలు ఉన్నా, అవి సత్యదూరంగా ఉన్నా నిరభ్యంతరంగా మీరు ప్రశ్నించవచ్చు. అంతకన్నా ముందుగా వ్యవసాయ రంగంపై ఓ 10 ప్రశ్నలను నేను లేవనెత్తుతున్నాను. వాటిపైన మనం చర్చించబోతున్నాం ఇవాల్టి ప్రజా ప్రస్థానంలో. క్వశ్చన్ నెంబర్ 1, 2014లో 87,000 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని ఓట్లేయించుకుని ఎగ్గొట్టింది చంద్రబాబు. అవునా కాదా? 11,080 కోట్ల రూపాయల వడ్డీ బకాయిలు ఎగ్గొట్టి 0 వడ్డీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది చంద్రబాబు. అవునా కాదా? వ్యవసాయం దండగాని తన మనసులోని మాటను అన్నదాతల సాక్షిగా పుస్తకంలో అచ్చువేసింది చంద్రబాబు. అవునా కాదా? రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే అంటూ అవహేళన చేసింది చంద్రబాబు. అవునా కాదా? రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించకపోగా ఉచిత విద్యుత్ను నీరుగారుస్తూ 8,845 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్లిపోయింది చంద్రబాబు. అవునా కాదా? నేడు పెట్టుబడి సాయం కింద 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రైతులకు 33,210 కోట్లు అందించింది. అవునా కాదా? విత్తనాలు, యూరియా, పంట అమ్ముకోవడం కోసం మన గడప ముందుకే 10,778 ఆర్బీకేలు తెచ్చింది జగన్ ప్రభుత్వం. అవునా కాదా? గత చంద్రబాబు ప్రభుత్వం పెట్టిపోయిన 8,845 కోట్ల విద్యుత్ బకాయిలు తీర్చింది కూడా జగన్ ప్రభుత్వమే. అవునా కాదా? రైతులపై భారం పడకుండా ఉచిత పంటల బీమా కింద పూర్తి ప్రీమియం చెల్లిస్తోంది జగన్ ప్రభుత్వం. అవునా కాదా?
సకాలంలో పంట రుణాలు చెల్లించిన వారికి 0 వడ్డీ పంట రుణాల కింద 1835 కోట్లు ఇచ్చింది జగన్ ప్రభుత్వం. అవునా కాదా? అందుకే ఇప్పుడు నేను ధైర్యంగా చెబుతున్నా, ఏటికి ఎదురీదిన రైతు బతుకులు ఇప్పుడు సేద తీరుతున్నాయి. విత్తనాల కోసం గంగ దాటెళ్లకే చెల్లెమ్మ అనే హెచ్చరికలు ఇప్పుడు వినిపించడం లేదు. యూరియా కోసం వేకువజామునే కనిపించేటటువంటి చీమల దండు లాంటి క్యూ లైన్లు ఇప్పుడు మనకు కనుమరుగయ్యాయి. దళారుల దండాకు అరదండాలు పడ్డాయి. పంట నష్టపోతే రైతులు ఏళ్ల తరబడి ఎదురు చూసేటటువంటి రోజులు పోయాయి. రైతు ఈ వేళ దేనికి తలదించాల్సిన పని లేదు. ఆత్మ గౌరవం, గుండె నిబ్బరంతో తనున్న చోటికే అన్నింటినీ తెప్పించుకుంటున్నాడు. ఫైనల్ గా ఒక్క విషయం చెబుతున్నా, సీఎం జగన్ దూరదృష్టితో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలతో నేడు వ్యవసాయం పండుగలా మారిందా లేదా? ఆర్బీకేలతో రైతు ఇంటి వద్దకే సేవలు అందుతున్నాయా లేదా? వ్యవసాయ రంగంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలతో మన రాష్ట్రం మన రైతు అని గర్వంగా చెప్పుకుంటున్నామా లేదా? అన్నదాత చెమట చుక్కకు విలువనిచ్చి సేద్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వ్యవసాయ రంగానికి ఇంతకంటే గొప్ప మేలు చేసిన ప్రభుత్వం ఇంకేదైనా ఉందా? ఇదే అంశం పైన మనం చర్చించబోతున్నాం. ప్రజా ప్రస్థానంలో ఈ చర్చను ప్రారంభిస్తారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు. అందరికీ నమస్కారం. ముందుగా మన రాష్ట్రం మన రైతు, ఇది చాలా అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్టు. ఈ జిల్లాలో వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఆక్వా రంగం, ఫిషరీస్, ఇవన్నీ కూడా చాలా ఉద్యానవనాలు, చాలా అద్భుతమైనటువంటి వ్యవసాయ రంగానికి పేరుగొందినటువంటి ఈ జిల్లాలో ఈ సబ్జెక్టు పైన చర్చించుకోవడం చాలా హర్షదాయకం. దీనిపైన అనేక అంశాలు దీంట్లో ప్రస్తావనకు వస్తాయి. ముందుగా కారుమూరి నాగేశ్వరరావు గారు. ప్రజా ప్రస్థానం ఇవాళ మన ఉమ్మడి జిల్లా, ఇవాళ ఇక్కడ వ్యవసాయం మీద మరి రైస్ ఆఫ్ బోల్, ఇది ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా ధాన్యాగారం. మరి అటువంటి జిల్లా గురించి, రైతుల గురించి మాట్లాడుతూ చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారని చెప్పి తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కూడా రైతులకి పండగ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయనే అన్నాడు వ్యవసాయం దండగా అని. వ్యవసాయాన్ని మొత్తం నీరుగార్చి దళారీ వ్యవస్థను పెంచి పోషించింది చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఆయన ముఖ్యమంత్రిగా 2014లో అయినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కనీసం ఎండింగ్లో కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చాకే ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను సివిల్ సప్లై మినిస్టర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి ఎన్ని రకాలుగా ఆలోచన చేసి గిట్టుబాటు ధర రైతుకి ఎంఎస్పి రేటు డైరెక్ట్గా ఆయన అకౌంట్కే రావాలి, మధ్యలో దళారీ వ్యవస్థ పోవాలని ఈ ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుకి మిల్లర్కి సంబంధం లేకుండా ధాన్యం మిల్లర్కి వెళ్ళేటట్టు, రైతుకి అక్కడికి వెళ్లకుండా చేసేటట్టుగా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక్కసారి కాదు ఎన్ని మీటింగులు పెట్టి దీని మీద తీసుకుంటే ఒక పంటలో మ్యాక్సిమం తగ్గింది, మొన్న పంటకి చాలా మార్పు వచ్చింది, రైతులకి విపరీతంగా బెనిఫిట్ జరిగింది. గతంలో ఎలా ఉండేదంటే దళారీ వ్యవస్థ ఉండేవాడు రైతుకి మిల్లర్కి మధ్యన. అతను నీ ధాన్యం ఏం బాగోలేదయ్యా, ఇంత రేట్ రాదు, నీకు ఎంఎస్పి రేట్ రాదు, 200 తక్కువ అడుగుతున్నారు, అసలు నీ 300కి అడిగారు, నేనే బతిమలాడి 200 రూపాయలు తగ్గించి ఒప్పుకున్నాను నేనంటే సరే మీ ఇష్టం. ఇట్లాంటి పరిస్థితి నుంచి టోటల్గా మరి 2 సార్లు మనకు తుఫాను వచ్చినా కానీ తడిసిన ధాన్యాన్ని, మొక్కమొలిసిన ధాన్యాన్ని కూడా మన ఎంఎస్పి రేటు కొద్ది తేడాలో ఇప్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మామూలు మాటలు కాదు. మళ్ళీ ఈ డబ్బు కూడా వాళ్ళ ధాన్యం చూసిన 2 రోజులు 3 రోజులకే, వారం రోజుల లోపలే మేము డబ్బులు వేసే కార్యక్రమం కూడా చేసాం. పెద్ద ఎత్తున రైతులందరికీ కూడా ఆశ్చర్యం కలిగించేలాగా చేశారు. ఏంటి మాకు ఇంత పెద్ద ఎత్తున, మాకు ఇంతకుముందు నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు పట్టేది, 3-4 డేస్లోనే ధాన్యం డబ్బులు వచ్చేస్తాయని ఆశ్చర్యం కలిగించారు. దాదాపు 11,000 వరకు ఆర్బీకేలు కట్టారు కదా. అవునండి. ఈ ఆర్బీకేల వల్ల ఎలాంటి మేలు జరుగుతోంది రైతులకు? ఎందుకంటే వన్ స్టాప్ సెంటర్లు రైతులకని అంటున్నారు. ఇవాళ ఆర్బీకే వల్ల ఆ గ్రామంలో పురుగుల మందు నాణ్యమైనవి దొరుకుతున్నాయి, ఎరువులు నాణ్యమైనవి దొరుకుతున్నాయి కల్తీ లేకుండా. అలాగే విత్తనాలు కూడా మంచి ఇచ్చే కార్యక్రమం జరుగుతున్నారు. మట్టి సాయిల్ టెస్ట్ కూడా చేసి
అందించే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకి ఏ రకమైన మందులు ఏ టైంలో కొట్టాలి, ఏ టైంలో వేయాలి, ఎంత వాడాలి, ఏ రకంగా చేయాలనేది ఈ ఆర్బీకేల వల్ల చాలా ప్రయోజనం ఉంది. వేస్ట్గా డబ్బులు వేస్ట్ చేయకుండా, ఎరువులు ఎక్కువ వాడేసి వేస్ట్ అవ్వకుండా కొలమానంలో చక్కని పద్ధతుల్లో అందించే విధంగా పరిశోధకులు చేసే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున రైతులకు ఉపయోగపడుతూ, రైతులకు డబ్బు సేవ్ అవుతూ చాలా ఎక్కువ పంటను పండించే విధంగా అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు ఎంత చేశారో, ఎంత దళారీ వ్యవస్థను పోషించేయడానికి నిదర్శనం ఆయన 5 సంవత్సరాలకి 17,94,000 మంది రైతుల నుంచే ధాన్యం కొన్నాడు. 5 సంవత్సరాల్లో 17,94,000 మంది రైతులు ఎంత కొన్నారు ధాన్యం? 2,65,00,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. దానికి 40,236 కోట్లు చెల్లించారు. అంటే చూడండి, రైతులు ఎంతమంది? 17 లక్షలే. మన ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 37,70,000 మంది రైతుల వద్ద, అంటే చూడండి 17 లక్షలు వాళ్ళు 5 సంవత్సరాల్లో రైతులు ఎంతమంది దగ్గర నుంచి కొన్నారు? 17 లక్షలు. మనం ఎంత? 37,70,000 మంది. అంటే సన్న చిన్నకారు రైతులు అందరి దగ్గర నుంచి కూడా మనం ధాన్యం కొనుగోలు చేసాం. వాళ్ళేంటి? దళారీ వ్యవస్థను పోషించి దళారీ వ్యవస్థ పేరు మీదే ఆన్లైన్లో అకౌంట్లు కొట్టించేసుకునేవారు డబ్బు. అంటే ఎంత దోపిడీ జరిగిందో ఒకసారి గమనించండి. మనం కొన్న ధాన్యం ఎంత అంటే 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం. వాళ్ళ కొన్నది 2,65,00,000. మనం ఏంటి 4 సంవత్సరాలు, ఇది 5 సంవత్సరాలు వాళ్ళు. మనం 4 సంవత్సరాల్లోనే 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొని 65,225 కోట్ల రూపాయలు చెల్లించాం. ఇది రైతు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతానికి నిదర్శనం ఇది. ఈ ధాన్యం కొన్నప్పుడు డబ్బు సకాలంలో వెళ్ళట్లేదనే విమర్శ గతంలో వచ్చేది. కానీ నాకు ఆశ్చర్యం, ఈ ఏడాది కానీ కిందటి ఏడాది కానీ అసలు ఆ పరిస్థితి రాలా. నాకు కూడా, నేను ఎందుకంటే ధర్నాలు చేయటం లేదా ఇట్లాంటి వార్తలు చాలా చూసేవాళ్ళం కదా. కానీ ఈసారి అసలు ఆ పరిస్థితి రాకుండా ఎలా చేయగలిగారు? ఎవరైనా రైతు మాట్లాడచ్చు. మా చిన్న గ్రామాల్లో గతంలో దళారీ వ్యవస్థతోటి చాలామంది నష్టపోయేవాళ్ళు. ఇప్పుడు రైతు భరోసా కేంద్రం ద్వారా ఒక ఎంపీఓని నిలబెట్టి ఆ ఎంపీఓకి పర్మనెంట్ జీతం ఇచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల్లో మరి ఆ గతంలో దళారీ ఇందులో తేమ ఉంది, ఇది చల్లదు, మొక్కైపోద్ది, నూకైపోద్ది, మిల్లోడు తీసుకోడు అని చెప్పని మోసం చేసేవాళ్ళు. ఈ మోసం లేదు. మోసాన్ని అరిగట్టిన ప్రభుత్వం ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన కార్యక్రమే మంచి జరుగుతుంది. సో మీరైతే ఈ పరిణామాల పట్ల అంతా సంతోషంగా ఉన్నారు? చాలా సంతోషంగా ఉందండి. రైతులకి ఎంత బాసటగా నిలబడ్డాయంటే, ఆయన ప్రత్యేకంగా రైతుల కోసం ఎన్ని మీటింగులు పెడతారో ఆ రైతుకి చేరే వరకు ఆయన నిద్రపోడు. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టం జరిగితే పంట కొయ్యకుండానే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇన్సూరెన్స్ వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకుముందు ఇన్సూరెన్స్ అంటే సంవత్సరాలు పట్టేసేదండి, ఎప్పుడు వస్తుందో తెలీదు. కానీ ఆ పంటలోనే ఇన్సూరెన్స్ వచ్చేలాగా ఏర్పాటు చేసి రైతుకి ఎంత చేదోడుగా అండగా ఆయన నిలబడుతున్నాడంటే, నేను సివిల్ సప్లై మినిస్టర్గా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. పెద్ద ఎత్తున ఆ రైతుల కోసం ఆర్నిస్లో శ్రమిస్తూ ఉంటాడు. 3.5% ఉండే రైతు గ్రోత్ ఇవాళ 11.7%కి తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. అంటే అన్ని రకాలుగా మెట్ట పొలం, మాగాణి పొలం, అన్ని పొలాల్లోనూ పంటలు ఏ రకంగా పండించాలని వాళ్ళందరితోటి సైంటిస్టులతోటి ఆర్గనైజ్ చేసి ప్రతి ఒక్క రైతు కూడా బాగుపడేలా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. రైతు రుణమాఫీ అంటే నాకు బాగా గుర్తుకొచ్చింది. ఆ రోజుల్లో నేను డిబేట్లు నడుపుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఎట్లా సాధ్యమవుతాయి, 1,00,000 కోట్ల రుణాలు ఉన్నాయి, 89,000 కోట్లు, సరే డ్వాక్రా రుణాలు కూడా కలిపితే 1,00,000 కోట్లు దాటిపోతాయి కదా అంటే వాళ్ళు దబాయించేవాళ్ళు. ఏమని? మా చంద్రబాబు అనుభవం, మా చంద్రబాబు ఇది అది అని. అయ్యి అట్లా అనుభవం సమర్థత కాదు కదా, అక్కడ డబ్బులు ఉండాలి కదా అంటే నో అన్నారు. చంద్రబాబు గారు అయితే ఇంకో అడుగు ముందుకేసి మొత్తం రుణాలే కాదు, ఆడవాళ్ళ రైతుల భార్యల మెడలో ఉన్న బంగారు ఆభరణాలు తాకట్లో ఉంటే వాటిని విడిపించే బాధ్యత నాది అన్నారు. పాపం కొంతమంది అమాయకులు నిజంగా అప్పుడు తాకట్టు పెట్టి కూడా తీసుకున్నారు. దాంతో ఏమైంది? తడిసి మోపుడైంది. అవునా కాదా? దీని మీద మహిళలు ఎవరైనా మాట్లాడతారా?
మరి డ్వాక్రా రుణమాఫీ చేస్తారంటే నిజంగానే మేము నమ్మేమండి. లాస్ట్లో 10,000 రూపాయలు వేసేసి పసుపు కుంకుమ అనేస్తే మేము కారం పూసాము ఎలాగోలా ఆయనకి. ఎందుకంటే మహిళలను మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఆ రోజు ఆయన చేయడం వల్ల గ్రూపులన్నీ ఎన్పిఓలోకి వెళ్ళిపోయి నెక్స్ట్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారే మరలా పాదయాత్రలో చూసి మాకు రుణమాఫీ చేస్తానని చెప్పి 4 దఫాలుగా ఆశ్రయ ఇచ్చారు. నేను 28,000 రూపాయలు కూడా పొందుకున్నాను. వాళ్ళ హామీలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు కానీ 66 ఏ ఇచ్చినా కూడా నమ్మే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే మేము వెళ్ళంలో జనాల మధ్యలో తిరుగుతుంటే జగన్ అన్న ఎప్పుడు ఇస్తాడమ్మా మేనిఫెస్టో, ఈసారి రుణమాఫీ ఉందా డ్వాక్రా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఒక ఆశ్రయ కానీ 0 వడ్డీ కానీ అమ్మఒడి కానీ ఏదైనా మహిళల పేరు మీద వేస్తున్నాడు జగనన్న. ఈ జగనన్న ఆస్తి ఇచ్చాడు మాకు. ఎంత ఆస్తి ఇచ్చారు? 32 లక్షల రూపాయలు. ఏలూరులో స్థలం కొనాలంటే 10 లక్షలు. ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చాడు. 10 లక్షల రూపాయల స్థలం. మా నాని గారు మా ఎమ్మెల్యే గారు 31,000 మందికి స్థలాలు ఇచ్చారు. తణుకులో అయితే 1 సెంటు 30 లక్షలు. మరి అది కదా టౌన్లో ఇచ్చిన తణుకులో 30 లక్షలు ఆస్తి. మాకు 10 లక్షలు ఆస్తి. తాడేపల్లిగూడెంలో ఇవాళ గజం 20,000 రూపాయలు ఉందండి. 50 గజాల స్థలం 10 లక్షలు అంటే కళ్ళు మూసుని కొనేస్తారు. అబ్బో, అంటే ఇంతమందికి ఎంత సంపద మా ఏలూరులోనే ఒక 31,000 మందికి ఆళ్ళనాని గారు ఇల్లు ఇచ్చారండి. మరి మేము లక్షాధికారులమే కదా, జగనాన్ని ఇచ్చిన ఆస్తే కదా మాకు అది. అవును. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు మాట్లాడతారు. ఇవాళ రాష్ట్ర ప్రజలు అనుభవించడమే కాదు, దేశ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానాన్ని గమనిస్తూ ఉన్నారు. దాంట్లో వ్యత్యాసం ఏంటంటే, ఎప్పుడైతే గ్రామ స్వరాజ్యం అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా గాంధీ గారి నినాదం ఏదైతే గ్రామ స్వరాజ్యం సాధించిన రోజునే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టని చెప్పారో, అది నినాదంగా ఉందో తప్ప ఎవరు అనుసరించిన సందర్భాలు చాలా తక్కువ. అటువంటి గాంధీ గారి సిద్ధాంతాన్ని ఉనికిపుచ్చుకున్నట్టుగా గ్రామ స్వరాజ్యం తీసుకురావడానికి గ్రామాల్లో గ్రామ సచివాలయాల్ని ఏర్పాటు చేసి, వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసి, ఇవాళ ఆర్బీకేని ఏర్పాటు చేసి, విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసి, ఇది ఒక గ్రామానికి వాళ్ళు గ్రామంలో ఉండి ఏదో నేను పట్టణానికి వెళ్ళి అక్కడ ఏదో చెయ్యాలన్న ఆలోచన అవసరం లేకుండా ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వాళ్ళు గ్రామంలో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఇవాళ కాన్సెప్ట్ అయిపోయింది. కాబట్టి వరల్డ్ వైడ్గా అటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలంటే స్పీడ్ ఇంటర్నెట్ కావాలి. ఆ ఇంటర్నెట్ను కూడా మన ఈ డిజిటల్ లైబ్రరీలో ఏర్పాటు చేసి ఒక 10 మంది అక్కడ కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అక్కడే ఉండి అక్కడ వర్క్ చేసుకునే విధంగా ఇవాళ గ్రామ సచివాలయాల్లో ప్రజలకు ఏం కావాలితే అది దగ్గర 500 సర్వీసుల్ని ఫ్రీగా అక్కడ అందజేసే విధంగా మనకి ఇంతకుముందు మీ సేవలు అందజేసేవారు. ఇవాళ మనం సచివాలయంలోని అన్ని సేవలు కూడా అందించబడతా ఉన్నాయి. మరి ఇంత విప్లవాత్మకమైన మార్పు పరిపాలనలో వచ్చిందంటే అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వల్ల వచ్చింది. ఇవాళ ఆయన ఆలోచన చూసిన తర్వాత అందరూ రాజకీయాల్లో తలాలు పండిపోయినాయని గురించి చెప్పుకునే వాళ్ళందరూ ఇవాళ మనకు రాని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చింది. ఇవాళ గ్రామ పరిపాలన ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇవాళ కరోనా వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపించింది. ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో కూడా ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు అంత టెక్నాలజీ డెవలప్ అయిన కంట్రీల్లో కూడా హౌస్ వైజ్ రిపోర్టు వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు సేకరించలేకపోయారు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజుకు ఆ రోజు ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ వ్యక్తి కొత్తగా వచ్చాడు, ఆ వ్యక్తి పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ జ్వరం ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, దగ్గు ఉందా లేకపోతే రొంప ఉందా, ఇవన్నీ ఏ రోజుకు ఆ రోజు రిపోర్టు అందించిన మన వాలంటీర్ వ్యవస్థ. అంటే వాలంటీర్ వ్యవస్థ మొదలుపెట్టిన రోజున ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కూడా చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు వాలంటీర్స్ మీద చేయడం జరిగింది. దానికి వాలంటీర్లు కూడా పాపం ఎంత మనసు గాయమై చాలా నొచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా పరిపాలనా వ్యవస్థలో ఇవాళ భారతదేశంలో ఒక అగ్రగణ్య నేతగా ఆయన పరిపాలనా దక్షుడిగా దార్శనికుడిగా మరి ఆయన భవిష్యత్తుని ఏ రకంగా ఊహించి ఇంత అనుభవపూర్వకమైన మనకు రాని ఆలోచన ఆయనకు వచ్చిందంటే ఆయన యొక్క దూరదృష్టికి అందరూ కూడా హ్యాట్సాప్ అని చెప్పే పరిస్థితి. మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ ఉన్న అధ్యయనాలు చేసి ఈ పరిపాలన మీద, ఈ గ్రామ సచివాలయాల మీద, గ్రామ వాలంటీర్స్ మీద, ఇక్కడ ఉన్న రైతు భరోసా కేంద్రాల ద్వారా నిజంగా అంటే
జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రివార్డ్ అంటే ఎంఎస్ స్వామినాథన్ గారంటే ఆహార వ్యవసాయ శాస్త్రవేత్తగా భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో ఆయనకున్న గౌరవం ఒక స్టాల్వర్ట్ వ్యవసాయ రంగానికి ఆయన ఒక మూల పురుషుడిగా చెప్పుకునే స్థాయి ఆయనది. అటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారు మొన్న ఈ మధ్యన 96 సంవత్సరాలు వయసులో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన బ్రతికుండగా ఆయన ఒక కాంప్లిమెంట్ చేశారు. నేను కన్నా వ్యవసాయ రంగం లాభసాటిగా ఉండాలంటే నేను కోరుకున్న విధానాన్ని అవలంబిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన 94 సంవత్సరాల వయసులో ఆయన కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలు ఆ స్థాయిలో ఉపయోగపడుతున్నాయా? అలాగే వాలంటీర్ల వ్యవస్థ నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ వరకు ప్రజలకి మేళ్లు చేకూరుతున్నాయా వాటి ద్వారా? ఆర్బీకే వ్యవస్థ ఇవాళ మరి విత్తనాలు కానీ మరి ప్రతి విషయంలో ప్రతి రైతు ఆర్బీకేకి వెళ్తున్నారు, నమోదు చేసుకుంటున్నారు. మరి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ధాన్యం మద్దతు ధరకు అమ్ముకుంటున్నారు. మరి కారుమూన్ నాయస్దారు కాలంలో ఇప్పుడు బ్రహ్మాండంగా మరి మా జిల్లాలో బ్రహ్మాండంగా డబ్బులు కానీ వ్యవహారం కానీ జరుగుతూ ఉంది. అంతేకాదు మరి రైతాంగానికి సహకారంగా ఉండాలంటే ఇవాళ పురుగు మందులు, ఎరువులు రేట్లు విపరీతంగా పెరిగాయి. మరి దృష్టిలో పెట్టుకొని అయినా మరి రైతు భరోసా 13,500 రూపాయలు టెన్షన్గా వేయడం. మరి మొన్న తుఫాన్ వచ్చింది, అంతకుముందు తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చిన సంవత్సరంలోనే వెంటనే ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేయడం. మరి ఏది అవకాశం ఉన్న మేర రైతుకి ఎక్కడ కూడా కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఇంత ఇబ్బంది అయినా 2.5 ఏళ్ళలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన. సంస్కరణలు చేయాలంటే దమ్ము దిల్లు ఉండాలి. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ఈ రాష్ట్రంలో అంత దిల్లుగా సంస్కరణలు చేయలేరు. ఇవాళ మొక్క వేసాడు, మామిడి మొక్క వేసాడు, అన్ని మొక్కలు వేసాడు. ఈ ఎదగాలంటే ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళ పాటు ఆయన పరిపాలన చేస్తే అవినీతి అనేది ఉండదు. ఈ సంస్కరణల వల్ల అన్ని శాఖల్లో నీతి నిజాయితీ వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన, మీరు ఇప్పుడు అనేక సంస్కరణలు చెప్పారు, నిజంగానే ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంస్కరణలు తీసుకురాలా. నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన పథకాలు పేపర్ చూడకుండా చెప్తే 1,00,000 ఇస్తా అన్నాను, 2 లక్షలు అన్నాను, 3 లక్షలు అన్నాను, 5 లక్షలు అన్నాను. ఇప్పుడు 10 లక్షలు. మీరు చెప్పినా సరే 10 లక్షలు ఇస్తాను. మా కలెక్టర్లని, ఐఏఎస్ ఆఫీసర్ని అందరినీ కూడా ఎవరో చెప్పలేమన్నారు. మీలో ఎవరైనా సరే పేపర్ చూడకుండా ఒక్కటి మర్చిపోకుండా చెప్తే ఈ రోజుకి కూడా 10 లక్షలు ఇస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. ఒక ఆవిడ, బాబు మీకు ఓటేయలేదు, మా ఆయన బాగా తెలుగుదేశం నాయకుడు, కానీ నాకు 2.5 లక్ష వచ్చింది, నాకు పక్క ఇంటోళ్ళు సూటిపోటి మాట్లాడుతున్నారు, మీ ఆయన ఇప్పుడన్నా ఇలాంటివి తెచ్చాడా అని నాకు బాధ వేస్తుంది. కానీ మా ఆయనతో కూడా ఓటేసి నేను రుణం తీసుకుంటాను అంటున్నాను. కానీ ఇక్కడ ఒక నాయకుడు అంటాడు వ్యతిరేక ఓటు చేయలేమని అంటున్నాడు. కానీ అసలు వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుంది? వేసిన వాళ్ళు వేస్తామంటున్నారు, వేయని వాళ్ళు వేస్తామంటున్నారు, తటస్థులు కూడా వేస్తామంటున్నారు. రైతులతో పాటు పాడి రైతులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంబులెన్సులు పెట్టారు. అవును, ఏదైనా మనిషికి ఏదైనా వస్తే అంబులెన్స్లో వెళ్తాం, గేదెకి వస్తే తీసుకెళ్ళాం కదండి, గేదెలకు అంబులెన్సులు పెట్టాడు. అది కాకుండా ప్రతి ఆర్బీకేలో కూడా 33,000 రూపాయల వాల్యూ గల మందులు ఉంటున్నాయండి. అది పశువులకి ఎంతవరకు కూడా, అంటే ఆయన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో ఏ థాట్ చేసినా కూడా బేసిక్గా ఎక్కడి నుంచి ఏం కావాలనేది రైతుకి కావాల్సింది ఏంటి, ప్రతి రైతు దగ్గర కూడా ఒక ఆవో ఒక గేదో ఉంటుంది. ఆ ఆవుకు గేదెకి కూడా సంక్షేమం చూసే వ్యక్తి ఎవరన్నా అంటే ప్రపంచంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఆ లెవెల్లో కూడా మనం డిస్కషన్ చేయాలి. జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ టీవీ చూస్తున్న చాలామంది నాయకులు నేను అడుగుతూ ఉన్నా, ఆక్వా రంగంలో మనం మోసపోయాము, ఆక్వా వల్ల నష్టపోయాము అనే వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నా నేను. ఒక్క రోజైనా మీరు మన చేపల చెరువులకు కానీ, రొయ్యల చెరువులకు కానీ, ఇటు వరికి కానీ, అటు అప్లైన్లో ఉన్న టొబాకోకి కానీ ఏ పంటకైనా నీళ్ళు లేవని ఇబ్బంది పడ్డారా అని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా. ఉంగుటూరు శాసనసభ్యులు వాసుబాబు గారు ఓవరాల్గా రైతులకి కానీ ఇతరత్రా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద సంక్షిప్తంగా మాట్లాడతారు. నిజంగా మనసున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 108 అంబులెన్స్ రాజశేఖర్ గారు తీసుకొస్తే మండలానికి ఒక అంబులెన్స్ ఉండాలి, 104 108 కానీ చెప్పి సుమారు ఆయన భజన కోసం 83 కోట్లు ఖర్చు పెట్టి భజన చేయించుకుంటే ఆ డబ్బులు 100 కోట్లు వెచ్చించి ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే
ఈరోజు 108 అనగానే గుర్తొచ్చేది నిజంగా కుయ్యి కుయ్యి కుయ్యమని శబ్దం చేయడం గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. అలాగే మనసున్న ప్రజలకే కాదు, మాట్లాడే ప్రజలకే కాదు, మాట రాని మూగ జీవాలకు కూడా అంబులెన్స్ ఇచ్చి ఏర్పాటు చేయటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సుమారు 240 కోట్ల వ్యయంతో 340 పశు వైద్య అంబులెన్స్ని ఏర్పాటు చేయటువంటి గొప్ప వ్యక్తి. అలాగే 295 మంది స్పెషలిస్ట్ వైద్యులు, 337 మంది ఎక్కడ లేవు పశు సంచార వైద్యశాలలు లేవు, సంచార వైద్యశాలలు. సుమారు 295 మంది స్పెషలిస్ట్ వైద్యులు, 337 మంది వెటర్నరీ అసిస్టెంట్లు, డ్రైవర్ కమ్ అటెండెంట్లతో కూడా అంబులెన్స్ని 51 రకాల వైద్య పరికరాలతోటి 81 రకాల మందులు, అలాగే వాటికి కావాల్సిన రక్తం, పేడ సంబంధిత పరిశ్రమ ల్యాబొరేటరీ ఎన్నిటితో పాటు 1962 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసి ఈ పశు సంచార వైద్యశాలను ఏర్పడినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెల్లుబాటు అవుతుంది. అలాగే డైరీ కూడా ఈరోజు ప్రైవేట్ డైరీల్ని ప్రోత్సహించి ప్రైవేట్ డైరీల ద్వారా అతి తక్కువ రేటుకి పాల సేకరణ చేసి రైతులను మోసం చేసిన ప్రభుత్వం, అలాగే వాళ్ళ సొంత హెరిటేజ్ కంపెనీని కూడా వేల కోట్ల సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మన గవర్నమెంట్ డైరీలు, విజయ డైరీ కానీ ఏదైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి డైరీలని మూతవేసి వాళ్ళు ప్రైవేట్ డైరీలు ప్రోత్సహించి ఈరోజు లక్షల కోట్ల సామ్రాజ్యాలకి వాళ్ళు పెరిగిపోవడం జరిగింది. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చిన తర్వాత మరి అమూల్ సంస్థతోటి, అమూల్ సంస్థ అంటే మనందరూ ఏంటంటే ఏమనుకుంటారు, అది ప్రైవేట్ సంస్థ, అది పెద్ద వేల కోట్ల సామ్రాజ్యం ఉంటారు. కానీ అది ప్రైవేట్ సంస్థ కాదు, అది ఒక సొసైటీ. ఇండియాలో అతిపెద్ద సొసైటీ ఉన్నటువంటి ప్రజలచే ఏర్పడేటువంటి ఒక రైతులతో ఏర్పడేటువంటి ఒక సొసైటీ అది. ఆ సొసైటీ ద్వారా అమూల్ వారి సంస్థ ద్వారా మన సొసైటీని మన ఎవరైతే మహిళా రైతులు ఉన్నారో ఈ బియ్యం మన ఈ పాల సేకరణ ఉందో వాళ్ళకి సొసైటీ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా మద్దతు ధర ప్రకటన చేసి పాలలో వెన్న శాతాన్ని బట్టి రేట్ ఇస్తూ ఉంటే ఈ రోజున 50 రూపాయలకి దారుణంగా దౌర్జన్యంగా పాలు వాళ్ళ సేకరణ లీటర్ చేస్తూ ఉంటే 80 రూపాయలు 85 రూపాయలు పాల సేకరణ ధర ఏర్పాటు చేసి అందులో వెన్న శాతం పెరిగితే 80 85 90 90 ఈరోజు 110 120 రూపాయలకి ముఖ్యమంత్రి గారు ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అమూల్ ద్వారా మరి రైతుల దగ్గర పాడి సేకరణ జరుగుతోంది. పశువులకు సంబంధించిన ల్యాబ్ ఉంది, అగ్రికల్చర్ ల్యాబ్ ఉంది, అలాగే ఫిషరీస్ ల్యాబ్, ఆక్వా సంబంధించిన ల్యాబ్, అంటే 3 ల్యాబ్లు ఒకే బిల్డింగ్లో 3 ఫ్లోర్లో. నిజంగా ఎంత మనసున్న ముఖ్యమంత్రి అని, ఎంత దూరాలోచన ముఖ్యమంత్రి అని మన ముఖ్యమంత్రి గారు. ఇందాక ఆ వేళ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎక్కడున్నారో, ఆయన ఆలోచనలో ఎంత విజన్ ఉందో, ఆ వేళ కాలువలు తవ్వినప్పుడు ఆయన ముందు కాలువలు తవ్వకపోతే ప్రాజెక్ట్ కట్టిన తర్వాత భూసేకరణ అన్నది జరిగే పని కాదు. ఆ భూసేకరణ మరి 2013వ సంవత్సరం తర్వాత చట్ట సవరణ చేసిన తర్వాత అయితే అసలు సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉండేది. ఆవేళ బీళ్ల కింద బంజర్ల కింద ఉన్న పొలాలు ఆవేళ 30-40 వేల రూపాయలు ఎకరం ఉండేది. ఆ రోజున ఆయన 1,50,000 నుంచి 2 లక్షలు 2,50,000 వరకు ఇచ్చి భూసేకరణ పూర్తి చేసి ఇటు లెఫ్ట్ రైట్ రెండింటి కూడా ఆ సేకరణ చేసి నిర్మాణం చేస్తే ఇక్కడ దుర్మార్గంగా ఇందాక మన ప్రసాద్ చెప్పాడు, ఇక్కడ ఒక ప్రజానాయకుడు ఆ అడ్డుపడి అక్కడ కట్టనివ్వకుండా రైతులతో ఆపి అది ఒకటే అది పూర్తి అవ్వకుండా అదొకటి ఆగింది తప్ప మొత్తం లెఫ్ట్ రైట్ మెయిన్ కెనాల్ అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్టు మొదలెట్టారు. గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఆలోచించి ఏ స్టేజ్లో ఎవరెవరికి ఏమేం కావాలో అలా ఈ రోజున గర్భంలో ఉన్న శిశువుకి అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం, అలాగే ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్లు, అంటే ఈ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎన్ని పథకాలు ఇస్తున్నాడో అందరికీ కూడా తెలుసు. పేదవాళ్ళ కష్టాల మీద ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దండయాత్ర చేశాడు. చంద్రబాబు నాయుడు నువ్వేం చేసావు? దోమలపై దండయాత్ర చేశావు. విక్రమ్ గారు డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గారు మాట్లాడతారు. గతంలో ప్రజల వద్దకే పాలనని మనం వినటం జరిగింది. ఇవాళ ప్రజల వాకిటి ముందే పాలనని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారాగా మనం అందరం చూడటం జరిగింది. ఇవాళ ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వాకి పుట్టిళ్ళు అయితే మనం అందరం చెప్పుకుంటాం. ఆక్వా రంగంలో ఎంతో అనుభవం ఉన్నవారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన
గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉంది, 3 సార్లు ముఖ్యమంత్రి, 40 ఏళ్ళ అనుభవం ఉందన్న కూడా ఆయనకి ఎటువంటి ఆలోచనలు అనేవి రాలేదు. ఆక్వా రంగం ముందుకు తీసుకెళ్ళాలి, ఈ దేశంలోనే 48,000 కోట్లు ఎక్స్పోర్ట్ జరుగుతుంటే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచే 38,000 కోట్లు ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఈ ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ఆక్వా రంగానికి మనం అండగా ఉండాలి, ఈ ఆక్వా రైతులకి ఈ రాష్ట్రంలో ధైర్యం కలుగజేసేలా ఉండాలనే ఉద్దేశంతో 2020న ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులకి అండగా ఉండే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. గతంలో 2018లో అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ పెట్టి గాలి వదిలేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 2019లో ముఖ్యమంత్రి అవ్వగానే ఈఫిష్ సర్వే ద్వారాగా అసలు కల్చర్ ఎంత జరుగుతుంది, ఏ విధంగా మనం ఈ ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆక్వా కల్చర్ ఎంత చేస్తున్నారు, నాన్ ఆక్వా జోన్లో 4,65,000 ఎకరాలు కల్చర్ చేస్తుంటే మనం ఏదైతే ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల లోపు ఉన్న రైతుకి రూపాయిన్నర సబ్సిడీ ఇస్తామని ఏదైతే ఆక్వా రైతులకు మనం ప్రామిస్ చేశామో ఆ ప్రామిస్ని నిలబెట్టుకునే విధంగా ఆక్వా జోన్ పరిధిలోకి 10 ఎకరాల లోపు రైతుకి యూనిట్కి రూపాయిన్నర సబ్సిడీ నిమిత్తం ఇవాళ 3,46,000 ఎకరాలని ఆక్వా జోన్లో పరిధిలోకి తీసుకున్నటువంటి మనసున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ రాష్ట్రంలో నాన్ ఆక్వా జోన్లో 63,000 కనెక్షన్స్ ఉంటే ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల లోపు ఆక్వా జోన్ పరిధిలోకి 50,800 కనెక్షన్లు తీసుకొచ్చి ప్రతి కనెక్షన్కి కూడా 7 లక్షల రూపాయలు లబ్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆయన ఈ ప్రాంతం అంతా ఆక్వా కల్చర్తో ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ₹3.96 కరెంట్ రేట్ ఉంది. నేను వచ్చిన తర్వాత అన్న ₹2 కరెంటు రేట్ కావాలి అడిగాడు. కానీ నేను వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే పక్క రాష్ట్రం మనకి ఏదైతే ఒరిస్సా రాష్ట్రం ఉందో ₹1 కరెంట్ ఇస్తున్నారు, మనం ఎంత ఇవ్వకూడదు అని ₹1.5కే ఆ రోజు మీటింగ్లో కరెంటు రేటు అనౌన్స్ చేసినటువంటి గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు హయాంలో నష్టపోయిన రైతులు ఎవరన్నా ఉంటే మాట్లాడండి. సార్ నమస్కారం అండి. జన్మభూమి కమిటీ వాళ్ళు మా నాన్నగారిని చంపేశారు. అదేంటి? 4 సంవత్సరాలు హింసించి చంపేశారు. 4 సంవత్సరాలు హింసించి చంపేశారు. ఎట్లా, ఎందుకు? మాకు మా నాన్నగారికి 1981లో ఎకరం పొలం ఇచ్చారండి, గవర్నమెంట్ వాళ్ళు అండి, ఎస్సీ మేము మాల అండి. అది ఎందుకనో కోర్టుల్లో జరిగిందండి. దాంట్లో 16 ఎకరాలు ఇచ్చారండి, 16 మందికి ఇచ్చారు. అందుట్లో మా నాన్నగారు ఒక ఆయన అండి. ఏ కారణం చేతో ఒక 8 ఎకరాలు వెనక్కి తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత కోర్టు అంట ఆ తీసుకున్న భూమి ఏదైతే ఉందో అది ప్రత్యామ్నాయ భూమి ఇమ్మని చెప్పిందండి. ఈ జన్మభూమి కమిటీలు వచ్చాక భూమి లేదు గేమి లేదు ఇందుట్లోనేనని టీడీపీ కార్యకర్తలు 100 మంది లోకల్లో ఉన్న నాయకులు వచ్చి ఈ పొలంలో కొలిసేస్తున్నాం మేమని మనిషికి 6 ఎకరాలు చేసేసారండి. 6 ఎకరాలు చేసి దాంట్లో పాత లబ్ధిదారులు కాకుండా ఈ టీడీపీ కార్యకర్తలు జడ్పీటీసీ కార్ డ్రైవరు పచ్చిగా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దగ్గర ఉన్న ఆడపిల్లలకు కూడా ఇచ్చేసారండి. వాళ్ళు రోజు వచ్చి గొడవ. ఏ ఊరు? మాది ద్వారక తిరువల మండలం అండి, పావులూరు వారుగుడు. ఫైనల్ గా జగనన్న మాకు పాదయాత్రలు వచ్చారండి. అప్పుడు మా అమ్మగారు మేము వెళ్ళి ఇలా జరిగిందండి, ఇలాగ అన్యాయం చేస్తున్నారని చెప్పామండి. ఇప్పుడు మాకు ఎకరం పొలం ఇచ్చారండి 16 మందికి. బాగా పెద్దదండి. మా నాన్నగారిని అయితే చనిపోయారండి, దాని మీద CBCID కేసుని ఇచ్చారండి. ఇప్పుడు జగనన్న మాట ఇచ్చినట్టుగా మాకు ఎకరం పొలాలు వచ్చినాయి, పాస్బుక్లు వచ్చినాయి, లోన్ కూడా పెట్టుకున్నాం సార్ ఒక నెల క్రితం. గంటా పద్మశ్రీ గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారు సంక్షిప్తంగా తన అభిప్రాయాలు వివరిస్తారు. మాది థాయిలాండ్ అండి, మాది దెందులూరు నియోజకవర్గం పెద్దపాడు మండలం. మేము వాటర్కి చాలా ఇబ్బంది పడేవాళ్ళం గతంలో. రాత్రులు ఏ టైం అయినా కూడా ఫోన్లు బాగా వచ్చాయి, వాటర్ లేదు పొలాలు ఎండిపోతున్నాయని. మా వారు అప్పుడు చాలా కష్టపడ్డారు, చాలా ధర్నాలు కూడా చేశారండి. కానీ మన జగనన్న వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఒక్క ఫోన్ వచ్చిన దాఖలాలు మాకు లేవు. ధర్నాలు కూడా మేము ఎక్కడా చేయలేదండి. ఎప్పుడు కూడా ఫుల్ వాటర్ ఆక్వా ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఏ ఇబ్బందులు కూడా లేవండి. అంత బాగా జగనన్న మనకి పరిపాలన ఇస్తున్నారంటే
మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో ఆయనకి రుణపడి ఉన్నామండి. ఈ రోజుని లేడీస్ అందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆయనకి ఓటు ఎప్పుడు వేద్దామని ఎదురు చూస్తున్నారు. నేను లాస్ట్ టైము మొన్న పంటలు కోసేటప్పుడు అకాల వర్షంతో చాలా మంది రైతులు దెబ్బతిన్నారండి. అప్పుడు నేను అనుకున్నా, ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు ఇంకా ఎంత ఇబ్బంది పడతామా, ఈ ధాన్యం మిల్లులకు వేయడానికి చాలా కష్టం అవుతుందని నేను అనుకున్నాను. కానీ ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయి, ఈ వడ్లు వెళ్ళట్లేదు, ఇబ్బంది పడుతున్నామని రైతులు చేస్తారని నేను కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాను. కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా రాకుండా ప్రతిదీ కూడా ఆర్బీకే ద్వారా ప్రతి గింజను కూడా రైతులు తరలించారంటే చాలా జగనన్న ఎంత అది ప్రత్యేకంగా తీసుకొని ధాన్యాన్ని ప్రతి రైతు భరోసా కేంద్రాల గురించి ఆమె అద్భుతంగా మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. ఆ పాయింట్ మీద మీరు ఎవరైనా స్పందిస్తారా? విత్తనం దగ్గర నుంచి విక్రయం, విపత్తు సాయం కూడా, అంటే మనకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేటువంటి అర్హుల జాబితాను కూడా వాళ్ళు తయారు చేయడం అనేది జరుగుతుంది. విత్తనం గురించి చెప్తారు, విత్తనం అందుబాటులో రైతులు ఎలా వాడుకోగలుగుతున్నారు దాన్ని చూసుకున్నట్టయితే ఈ 3 సంవత్సరాల్లో 1312 కోట్ల విలువైనటువంటి ఎరువుల్ని 31.54 లక్షల మంది రైతులకి ఆ రైతు భరోసా కేంద్రంలో విక్రయించడం జరిగింది. అంతేకాకుండా 1.5 లక్షల మంది రైతులకు 14 కోట్ల విలువైనటువంటి పురుగు మందులు కూడా విక్రయించడం జరిగింది అక్కడ. అంతేకాకుండా 1027 కోట్ల రాయితీతో కూడినటువంటి విత్తనాలను 55 లక్షల మంది రైతులకు అక్కడ అందజేయడం జరిగింది. ఈ సాంబశివరావు గారు ఏపీ రైతు సమాఖ్య కార్యదర్శి గారు. వ్యక్తిగత జీవితంలోనూ సంఘాల్లోనూ పరిపాలనలోనూ మార్పు అనేది సహజం. కానీ టూ మెనీ చేంజెస్ ఎట్ ఏ టైం డేంజరస్ అనేది ఒక సామెత ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు టూ మెనీ కాదు, సో మెనీ కాదు, అనేక మెనీల యొక్క స్కీములు ప్రవేశపెట్టి ఎట్లా చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో ఎవరికీ తెలియనటువంటి విధంగా వాటిని ఆచరణలో పెట్టి ప్రజలందరికీ కూడా ఆయన చెప్పిన మాటని సకాలంలో అందుబాటులో తీసుకువస్తూ పరిపాలన చేస్తున్నారు. ఆ విషయంలో వారిని పూర్తిగా మనం అభినందించవలసిన పరిస్థితి ఉంది. పోలవరం విషయానికి వస్తే కర్త కర్మ క్రియ మొత్తం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాసిరెడ్డి మధు గారు రైతు విభాగం అధ్యక్షులు. సార్, నేను ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో సీఎం గారు ప్రజా సంకల్ప యాత్రకు పాదయాత్రకు వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు, పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు గారి ఆశీస్సులతో ఒక వ్యక్తికి పామాయిల్ గురించి మాట్లాడటానికి అవకాశం ఇస్తే ఆ అవకాశం నాకు ఇచ్చారు సార్. నేను ఆ రోజున క్లియర్గా సార్కి మొత్తం కూడా ఫార్ములాతో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పక్కనున్న తెలంగాణలో 19.5 చొప్పున ఆయిల్ పర్సెంటేజ్ రేట్లు ఇస్తుంటే మన ఆంధ్రప్రదేశ్లో పక్కన బార్డర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి 16.4% చొప్పున రేట్ ఇస్తున్నారు సార్. ఇక్కడ 16,500 రేట్ ఉంది, అక్కడ 19,500 రేట్ ఉంది సార్ అని సార్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ముఖ్యమంత్రిగా అయిన వెంటనే మీకు తెలంగాణతో పాటు రేటు ఇస్తానని చెప్పటం, వచ్చిన వెంటనే తెలంగాణతో పాటు ఫార్ములా ఇచ్చి 95 కోట్ల బకాయిలను కూడా వేయటం వాస్తవం సార్. సహకార సంఘాలు రైతులకు వెన్నుముక సార్. నేను ఒక సహకార సంఘ చైర్మన్గా కేజాగవరం సొసైటీకి ఉన్నాను సార్. నేను సొసైటీ చైర్మన్గా 3 మెన్ కమిటీలో ఇచ్చినప్పుడు మా సొసైటీకి 18 కోట్లు లోనింగ్ ఉంది సార్, 30 కోట్లు టర్న్ ఓవర్ ఉంది. కానీ ఈ 5 సంవత్సరాల్లో జగనన్న ఇచ్చిన మనకి అవకాశం వారితో 50 కోట్లు లోనింగ్ చేశాను సార్, 18 కోట్లు ఉన్నది. మరి అదేవిధంగా 30 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నది 100 కోట్ల టర్న్ ఓవర్కి ఈ రోజున మా జగవరం సొసైటీ వచ్చిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. బురుగుపల్లి సుబ్బారావు గారు మరో రైతు నేత. ఈరోజు ఆర్బీకేలు ఏం చేసే రైతులకి లేతే వేరే ప్రశ్నలు అన్నీ కూడా ఉత్తమం అవుతున్నాయి. ఆర్బీకేలు ఏం చేసినాయి అంటే రైతులని ముందుగా ఆత్మహత్యల నుంచి ఆఫ్ చేసినాయి. గతంలో మనకి ఏ పేపర్ చూసినా మనం పొద్దున్నే లేచి పేపర్ చదవడానికి భయం వేసేది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆత్మహత్యలు ఆగాయని చెబుతున్న గొప్ప విషయం ఎట్లాగో చెప్పండి. ఇప్పుడు రైతు ఎందుకు నష్టపోతాడు సార్? సాధారణంగా కల్తీ విత్తనం పొందో లేదంటే కల్తీ మందులు కొట్టో ఈ విధంగా మరి రైతు నష్టపోతారు. ప్రకృతి విధంగా, ప్రకృతి అనేది మన చేతుల్లో లేని పని. ఈరోజు
జగన్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆర్బికేల ద్వారా మరి ఎటువంటి నష్టం లేకుండా మరి ఏరుశనగ ఉంటుంది సార్, పైరు బాగానే ఉంటుంది, కల్తీ విత్తనం అందజేసినప్పుడు పైరు బాగానే ఉంటుంది, పెట్టుబడి అన్నీ పెట్టేసిన తర్వాత దాన్ని హార్వెస్టింగ్ టైంలో మనం చూసేదానికి ఒకటో రెండో కాయలు కాయడం మరి విపరీతంగా, మరి పైన మనకేం కనపడదో లోపల మరి ఒకటో రెండో కాయలు దిగుబడులు తక్కువ వచ్చి నిజంగా ఆత్మహత్యలు అన్నీ కూడా జరుగుతాం. ఈ విధంగానే జరిగే గతంలో మరి టమోటా కానీ ఏ రైతైనా మరి పండించుకున్న పంటకి గిట్టుబాటు ధర కల్పించుకుని ఒక వన్ స్పాట్ మరి సొల్యూషన్ కింద మనకి ఆర్బీకే నిలబడిందని దాంట్లో అతిశయోక్తి లేదు సార్. మరి ప్రపంచ మనమే కాదు కితాబ్ ప్రపంచ దేశాలు కూడా మన ఆర్బీకేలకు వచ్చి సందర్శిస్తున్నాయంటే మరి దానికి అదే నిదర్శనం మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. రైట్, ధన్యవాదాలండి. ఇక చివరిగా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రేషన్ షాపుల గురించి ఈ సివిల్ సప్లై రేషన్ దుకాణాలని ప్రత్యేకంగా చేశారు. ఆయన ఏదైతే మరి ఈ ఎండియు బళ్ళుని తీసుకొచ్చి గడప గడపకి అందించే విధంగా రేషన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు టైంలో ముక్కుపోయిన బియ్యం కందిపప్పు ఇచ్చేవాళ్ళు కానీ ఓన్లీ గిరిజన ప్రాంతాలకే ఇచ్చారు. లాస్ట్ ఎలక్షన్ 2 నెలలు మాత్రం ప్రజలకు ఇచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా టార్టెక్స్ బియ్యం, టార్టెక్స్ సన్న బియ్యాన్ని ఏదైతే పాదయాత్రలో చెప్పారో ఆ సన్న బియ్యాన్ని ఇస్తూ, కందిపప్పుని ఇస్తూ, షుగర్ని ఇస్తూ ప్రతి గ్రామంలోనూ ఇచ్చే కార్యక్రమం చేసాం. మధ్యలో మనం ఆట గోధుమ పిండిని కూడా ప్యాకెట్ రూపంలో చేసి ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా ఏదైతే ఉత్తరాంధ్ర రాయలసీమ ఇచ్చాం, మళ్ళీ ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా గోధుమ పిండిని కూడా సప్లై చేస్తున్నాం. 6 నెలల ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి రాసి శ్రీలంకగా మారిపోతుంది అనుకున్న వాళ్ళు ఇవాళ ఎన్నికల 2 నెలలు సమీపించేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాల కంటే కూడా మేము అదనంగా ఇచ్చేస్తాం. ఇవాళ అమ్మఒడి ద్వారా ఒక తల్లి బిడ్డలకి చదివించుకోవడానికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమందికి 15,000 ఇచ్చేస్తాను అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇస్తానన్నారు, మరి వీళ్ళు నమ్ముతారా లేదా అడగండి. అదే దాని గురించే నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ 6 నెలల ముందు రాష్ట్రం దివాలా తీసేసిందంటే పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా స్టెబిలిటీగా ఉందన్నంత వరకు ఈనాడు నోరు మూతపడలేదు, ఆంధ్రజ్యోతి నోరు మూతపడలేదు, చంద్రబాబు నోరు మూతపడలేదు, పవన్ కళ్యాణ్ నోరు మూతపడలేదు. మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ హామీలు ఇస్తా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు నమ్ముతారా అన్నది నేను ఇక్కడ ఉన్న సభికులందరికీ నేను చంద్రబాబు గారు చెప్పేవన్నీ మోసం మాటలు. బంగారం తాకట్టు పెట్టుకోమన్నాడు, నేను 5 లక్షలు తాకట్టు పెట్టా, 8 లక్షలు కట్టా, 3 లక్షలు వడ్డీ కట్టా, 8 లక్షలు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేయకితం రైతుల యొక్క పరిస్థితి అతి దారుణంగా ఉండేది. ఏ పంట వేసినా సరే కరెంటు బిల్లు కట్టలేక ఒకవేళ తర్వాత కడదామని చెప్పాను. పంట మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చి కరెంటు వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వైర్లు పీక్కిపోవటం. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే పాదయాత్ర చేసి ఉచిత కరెంట్ అని పెట్టారో ఈ రాష్ట్రానికి నిజంగా ఎన్నెముక రైతే అన్న సంగతే యావత్ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో అందరికి గౌరవించదగ్గ విధంగా ఆ మహానుభావుడు పెట్టినటువంటి ఉచిత కరెంట్ అనే పథకం అనేది అందరికి మరోసారి గుర్తు చేయాలని మాట్లాడమ్మా. ఉచిత కరెంట్ అన్నారు కాబట్టి చెప్తున్నా. నేను ఒక ఎస్సీ. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక యజమాని ఉన్నాడంటే ఒక 8,000 9,000 జీతంతో పనిచేస్తాడు. అందులో కరెంట్ వస్తే 1,500 1000 రూపాయలు ఉంటుంది. అందులో సగం అక్కడికే పోయేది. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ఒక్కరు కూడా కరెంటు బిల్లు కట్టట్లా. అసలు మాకు వచ్చిన స్కీమ్లన్నింటిలో ఇంతకన్నా పెద్ద స్కీమ్ మాకు ఇంకేమి ఉండదు. తర్వాత పెన్షన్లు ఇచ్చేటప్పుడు ముసలి వాళ్ళందరూ కూడా లైన్లో ఈ రోజు పెన్షన్ ఇస్తారంటే ముందు రోజు వెళ్ళిపోయి లైన్లో పుస్తకాలు పెట్టుకొని నిలబడేవారు. అలాంటిది వాలంటీర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళే వచ్చి లేపి పెన్షన్లు ఇస్తున్నారండి. అది కేవలం జగన్ అన్న వాళ్ళే. ఈ మొన్న మేము సచివాలయానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి. మా పేరు మీద మాకంటూ ఒక ఇల్లు ఉందని చెప్పేసి మేము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అది కేవలం జగన్ గారి వల్ల, నాని గారి వల్ల, మా కార్పొరేటర్ గారి వల్ల. సచివాలయ వ్యవస్థని ప్రజల వద్దకే మన యొక్క డివిజన్లోనే మన యొక్క గ్రామాల్లోనే తీసుకురావడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగింది. ప్రతి 50 కుటుంబాలకి కూడా ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళ ఇంట్లో ఎటువంటి అవసరాలు ఉన్నా సరే వాలంటీర్ల ద్వారా ఆన్లైన్ చేయించి వాళ్ళకి నేరుగా డబ్బులు వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి
మరి వాలంటీర్లు మనందరం కూడా గుర్తుంచుకోవాలి. రైట్, వాలంటీర్ల వ్యవస్థ ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. నాడు బీళ్ళు కానీ నేడు ఎక్కడ చూసినా నీళ్లు. నాడు ప్రతి పొలంలోనూ రాళ్ళు కానీ నేడు ప్రతి పొలంలోనూ నాగటి చాళ్ళు. నాడు ఏదీ జరగలేదు కానీ ఈనాడు సాగు జరుగుతోంది. సాగుతున్నాయి రైతు కాళ్ళు, నిండుతున్నాయి ఆంధ్రుల నోళ్ళు. అటువంటి పరిపాలన సాగుతోందండి. అంత అత్యున్నతమైనటువంటి పాలన సాగిస్తుంది. పోలవరంలో 5,491 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే 70% పోలవరం ఎలా పూర్తవుతుంది అనేటటువంటిది ఇక్కడ ప్రాథమికమైనటువంటి ప్రశ్న. ఆయన హయాంలో కేవలం 9.86% మాత్రమే పోలవరం పూర్తయింది. అది ప్రతి ఆంధ్రుడు తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం. జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర్ రెడ్డి గారిని కేవలం వ్యవసాయానికి పరిమితం చేయడం నా బాగలేదు సార్. ధన్యవాదాలు. ఎందుకంటే ఐటీ రంగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక ఉద్యోగం కావాలంటే మెయిన్ క్వాలిఫికేషన్ కావాలి. క్వాలిఫికేషన్ ఎవరికి ఉండేది సార్? ఇదివరకు అగ్రవర్ణంలో కొంతమందికే ఉండేది. అగ్రవర్ణాల్లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి కొన్ని లక్షల మందిని ఇంజనీర్లుగా చేశాడు. సాఫ్ట్వేర్లో ఎనీ బ్రాంచ్ ఆ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఈరోజు ఐటీ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ వస్తుంది. అది ఎవరైనా గ్రహిస్తున్నారా? ఈ మాయ మాటలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మాటలు నమ్మి ఈరోజు కేవలం సొంత వాళ్ళ మీడియాలో ఉన్నటువంటి కొంత సభ్యులు మీడియా ముసుకేసుకున్నటువంటి వాళ్ళు దొంగలని చెప్పాలి. ఇవాళ రైతు పక్షాన మనకు వచ్చే స్కీముల పక్షాన కూడా పెద్దలందరూ మాట్లాడారు, ఇప్పుడు ఉన్న వక్తలందరూ కూడా. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాలు అరటి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు వరితో పాటు. అలాంటి అరటికి నష్టం వస్తే ఇచ్చింది తొలిసారిగా ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చాక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తారు. రైట్, గుడ్. మీ గుండెల మీద చేసుకొని చెప్పుకోండి, మీరు ఒక్క రూపాయి కూడా జగన్ గారి వల్ల లబ్ధి పొందలేదా? కేవలం మా 18th డివిజన్లో 45 కోట్ల రూపాయలు లబ్ధి పొందారండి. మొత్తం 18th డివిజన్ మొత్తం స్లమ్ ఏరియా. సో ఆ డివిజన్లో 45 కోట్ల రూపాయలు లబ్ధి పొందాము. అండ్ అలాగే సో జగన్ గారు చేసింది ఏంటంటే మనబడి నాడు నేడు పథకం ద్వారా చాలా పాఠశాలలు అనేది అభివృద్ధి చేశారనమాట. సో పిల్లలకి యూనిఫామ్ ఇచ్చి అందరూ ఒక యూనిఫామ్లో ఉండండి అని చెప్పి యూనిఫామ్ ఇచ్చి వాళ్ళకి స్కూల్కి పంపిస్తే అమ్మఒడి డబ్బులు ఇచ్చి ఇంత మెయింటైన్ చేయించారు. సో పిల్లలంటే ఎవరండి రేపటి భవిష్యత్తు? మనకి ఏం చేశారని క్వశ్చన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి చెప్తున్నా, మనకి ఇప్పుడు చేయక్కర్లేదండి, రేపటి భవిష్యత్తు గురించి ఆయన ఆలోచించారు. మనం నోరు తెరిచి అమ్మ ఏమైనా పెట్టు అని అడిగితేనే అమ్మ పెట్టని ఈ రోజుల్లో మనం అడగకుండానే చాలా డబ్బులు మనకి ఇచ్చారు జగన్ గారు. అవునా కదా అండి? జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షపాతి, దళితుల వ్యతిరేకి చంద్రబాబు నాయుడు గారు. దళితుల మధ్య చిచ్చు పట్టాలని ప్రయత్నం చేశాడు, భంగపడ్డాడు. ఈ రోజున నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు, దళితులకు, అగ్రవర్ణంలో పేదలందరూ కూడా పెద్ద పీట వేసి ఈ రోజున శాసన మండలి చైర్మన్గా ఒక ఎస్సీని, ఒక హోమ్ మినిస్టర్గా 2 మహిళలను, అలాగనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈ దళితులకు అందజేసి 3 రాజధానులతో పాటు అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని కూడా అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఈ సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అవుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన వ్యక్తి ఈ రోజున ప్రజల్లోకి వచ్చి ఇదే సంక్షేమ పథకాలు నేను అమలు చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. నిజంగా సార్, మా ఇల్లు గురించి ఎంతో కౌకులు పడి బాధపడి అసలు కరోనా టైంలో కూడా ఎలాగంటే ఇంటద్దె కట్టడానికి కూడా, మా పిల్లలు భోజనం పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు అండి. అలాగే జగన్ ద్వారా మాకు ఇల్లు వచ్చింది. టైలరింగ్ గురించి చెప్తే అసలు నేను షాప్ ఎలా పెట్టుకోవాలి, నాకంటూ ఎవరూ లేరు. మా అమ్మలు బాగా పేద కుటుంబం, ఇక్కడ చూస్తే మా అత్తగారు బాగా పేద కుటుంబాలు, మేము ఎలా గడుపుకుంటామని అనుకున్నాం సార్.
అప్పుడు టైలరింగ్ డబ్బుల గురించి సార్ జగనన్న వచ్చారండి, అతను 10,000 సంవత్సరానికి 10,000 వేస్తే ఇప్పుడు నేను సొంతంగా షాప్ పెట్టుకొని ముగ్గురికి నేను చెప్పేటట్టుగా ఉన్నాను సార్. నేను ఈ స్థాయిలో నుంచి ఈ స్థాయిలోకి వచ్చా సార్ జగనన్న వల్ల. మరి ఆనాడు పాదయాత్రలో పేదవాడి అడుగులు వేస్తూ ప్రతి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యకు అనుగుణంగా ఒక సంస్థను తీసుకొచ్చారండి, అదే సచివాలయం వ్యవస్థ. మరి ఆ సచివాలయంలో 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ గవర్నమెంట్ ఉద్యోగాలు, అలాగే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారండి. ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మా గ్రామంలో అయితే గనక గతంలో అయితే ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏది కావాలన్నా సరే పనులు మానుకొని ప్రజలు ఆ విఆర్ఓల చుట్టూ, ఆర్ఐల చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ తిరిగి ఆ సంతకాల కోసం పనులు మానుకొని తిరిగేవారండి చెప్పులు అరిగేటట్టు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సచివాలయం వ్యవస్థ వచ్చాక వాలంటీర్లే నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే వాళ్ళు పనులు మానకుండా సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత వాలంటీర్లు సచివాలయం తీసుకొని అది చక్కగా ఒక 2-3 రోజుల్లోనే అందజేస్తున్నారు. సీఎం గతంలో ఒక సీఎం గారి దగ్గర పనిచేసిన చీఫ్ పిఆర్ఓ గారు కలిశారు. ఆయన శ్రీకాకుళం జిల్లా, వాళ్ళ పాప అక్కడ అమెరికాలో ఉందట, గ్రీన్ కార్డ్కి ఏదో అవసరం అయిందట, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరం అయిందట. ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఆ ఊళ్ళో వాలంటీర్కి ఇచ్చాడంట. ఇచ్చాడు కానీ ఏం వస్తుందో రాదో చూద్దాము, ఇతర రోజుల్లో అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది అనుకుని ఇచ్చి ఊరుకున్నాడంట. ఇచ్చి ఊరుకుంటే సాయంత్రానికో మరుసటి రోజుకో ఆయన సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇస్తే బెత్తరపోయాడండి. ఇదేంటి ఇట్లా కూడా ఇస్తున్నారా, ఇది ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్పగా ఇస్తున్నారా అని నిజంగా ఆయన వాలంటీర్ల వ్యవస్థని మెచ్చుకున్న తీరు. ఆయన ఏమి రాజకీయాల్లో లేదు ఏ ముఖ్యమంత్రితో ఇప్పుడు సంబంధాలు లేవు, రిటైర్ అయిన ఆయన. అంతగా ఆయన నాకు స్వయంగా చెప్పాడు వాలంటీర్ల వ్యవస్థ ఈ రకంగా ఉపయోగపడిన తీరు నాకు వ్యక్తిగతంగా ఉపయోగపడిందని చెప్పారు. మీరు చెప్పింది వాస్తవం. ఈ వాలంటీర్ల వ్యవస్థను మనం కాపాడుకోవాలి. ప్రశ్నించడానికి కాదండి, ప్రశ్నించే అర్హత కూడా ఎవరికి లేదు ప్రభుత్వం మీద. అలాంటి ఎన్నో పథకాలను ఇచ్చి మరి జగనన్న అందరి హృదయాలను, అందరి కుటుంబాన్ని తృప్తిపరిచారు. నాకు 2 ఆడపిల్లలండి, ఒక మా ఆయన గారు. అయితే ఆయన ఆటో నడుపుతారు. చాలా ఇబ్బంది పడేవారండి ఆటో నడిపేటప్పుడు. 300-400 వచ్చి సంవత్సరానికి ఈ బ్రేక్లే కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. అలాంటి సమయంలో 10,000 నూటికి 10 రూపాయలు చెప్పిన అప్పు తీసుకొచ్చి అవి చేయించుకునేవాళ్ళం. లేకపోతే ఆటో ఆపేసేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ. అలాంటి పరిస్థితుల్లో వాహన మిత్ర కింద మా ఆయన గారికి అమౌంట్ పడుతుందండి. మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది. ఈరోజు మధ్యాహ్న భోజన పథకం కింద నా 2 బిడ్డలు కూడా పౌష్టికాహారంగా ఒక పూట సమృద్ధిగా గుడ్డుతో, సోడు జావతో, మరి శనగచ్చులతో మేమైతే 10 లింగా భోజనం అయితే పెట్టలేమండి, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. అలాంటి భోజనాన్ని ఇచ్చి ప్రతి ఒక్క పేద కుటుంబంలో పిల్లల్ని మరి పోషిస్తున్నారండి. తర్వాత అమ్మఒడి, నా కూతురికి ట్యాబ్, మా అత్తగారికి చెయ్యూత, మా మామయ్య గారికి పెన్షన్, నాకు ముందుగా ఇల్లు అండి. ఇల్లు పొందుకోలేని పథకం లేదండి నా కుటుంబంలో. మళ్ళీ నేనేం రాజకీయ నాయకులు కాదు, గొప్ప అధికారిని కూడా కాదు. పేదవాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని వెతికి పట్టుకోవడమే మా జగనన్న పని. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ ఏం చెప్పాడంటే, కలెక్టర్ల మీటింగ్లో, అంటే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కలెక్టర్ల మీటింగ్ ఉంటుంది. ఆ కలెక్టర్ల మీటింగ్లో ఏం చెప్తే అదే కింద పాటిస్తారు. ఆ కలెక్టర్ల మీటింగ్లో మా వాళ్ళకే, మా పార్టీ వాళ్ళకే చేయండి అన్నాడు. చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్లో పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి, అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని, అందరికీ చెయ్యండి అన్నాడు. అదే మనసు. ఆ మనసు మారదు, ఈ మనసు ఆగదు. రైట్. తన ఆలోచనలతో, తన నిర్ణయాలతో, తన వ్యూహాలతో వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి మీరంతా సిద్ధమా? రేపు మీరు ఇంత మనస్ఫూర్తిగా అంగీకరించారు కాబట్టి రానున్న ఎన్నికల్లో ఆయన వైపు ఎవరూ లేరు. స్టార్ క్యాంపెయినర్లుగా మీరే మారాలని చెబుతున్నారు. స్టార్ క్యాంపెయినర్లుగా మారడానికి మీరంతా సిద్ధమా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇటువైపు ప్రజలందరూ, అలాగే మన ప్రజాప్రతినిధులు, ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారందరూ కూర్చున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి మన రాష్ట్రం మన రైతు అనే అంశం పైన ప్రజా ప్రస్థానం. రేపు మరో జిల్లాలో మరో ప్రత్యేకమైన వేదిక పైన మరో ప్రత్యేకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.